వినరా ఓ వేమ రివ్యూలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. చాలామంది చూస్తున్నాం కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. వీడియో అయితే లైక్ చేయండి. ఇంకా వినరా ఓ వేమ మూవీ రివ్యూ విషయానికి వస్తే నాకైతే ఈ మూవీ మీద పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు. అయితే జీరో ఎక్స్పెక్టేషన్స్ సినిమాకి వెళ్ళాను. ఇంకా ఈ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే బాగా నచ్చింది. మెయిన్ ఆ ఎమోషనల్ క్లైమాక్స్ సినిమాకి హైలైట్ అదే. ఇంకా ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్తే ఇంకా కథ విషయానికి వస్తే ఒక ఊర్లో దత్తు సూర్య అని ఇద్దరు వ్యక్తులు ఉంటారు. సో వాళ్ళిద్దరికి పడదు. సో క్యాస్ట్ ఒకరు అప్పర్ క్యాస్ట్ ఒకరు లోవర్ క్యాస్ట్ వాళ్ళిద్దరికి ఎప్పుడు పడదు. ఎవరికంటే పడదు. సో వాళ్ళిద్దరు ఒక అమ్మాయిని అయితే లవ్ చేస్తారు. తర్వాత ఏం జరిగింది అనేది కథ. ఇలాంటి చాలా సినిమాల్లో చూసాం. అయినప్పటికీ చాలా సినిమాల్లో చూసినప్పటికీ స్టోరీ లైన్ బట్ ఈ మూవీ అయితే ప్రజెంటేషన్ అయితే చాలా బాగుంది. మెయిన్ క్లైమాక్స్ అయితే ఈ మూవీకి అల్టిమేట్ అనే చెప్పాలి. ఎమోషనల్ క్లైమాక్స్. సో ప్రజెంటేషన్ కూడా నీట్గా ఉన్నాం. అందరికీ పర్ఫార్మెన్స్ కొత్తగా ఉండడం. మెయిన్ పల్సర్ బైక్ రావణ ఆయన కూడా పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్గా చేశాడని చెప్పాలి. మిగతా వాళ్ళు కూడా ఎవరికారు బాగా చేశారు. హీరోయిన్ అండ్ క్యారెక్టరైజేషన్స్. సో గుడ్ సినిమాటోగ్రఫీ ఆల్ డీసెంట్. ఇంక ఈ మూవీలో సాంగ్స్ విషయానికి వస్తే సో అన్నీ కూడా డీసెంట్గానే ఉన్నాయి. మెయిన్ తకతయ్యే సాంగ్ అయితే నాకు బాగా నచ్చింది. విజువల్గా కూడా. సో ఆల్ గుడ్. సో మూవీ చూడాలా వద్దా అంటే ఖచ్చితంగా థియేటర్లో చూసే విధంగానే ఉంది. సో ఎన్నో సినిమాలు చూసిన రెగ్యులర్కి సో పర్ఫార్మెన్స్ అయితే ఎవరికారు బాగా చేశారు. సో ఒకసారి ఖచ్చితంగా థియేటర్లో చూసే విధంగానే ఉంది. దీనికి మన రేటింగ్ 2.7/5. మీరు మూవీ చూసుంటే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేయండి. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్.